హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను. అందరికీ నచ్చే ఫిష్ కర్రీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఇక్కడ హాఫ్ కేజీకి పైన అంటే 1 కేజీ వరకు నేను ఇక్కడ ఫిష్ని తీసుకున్నాను. ఈ విధంగా ఫిషెస్ని పీసెస్గా కట్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇలా రసం పిండేసుకొని ఈ చింతపండు రసాన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులోకి మనం ఆనియన్స్ కోసం ఫ్రై చేయడం కోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనము 2 ఆనియన్స్ని ఈ విధంగా స్లైసెస్గా లేదంటే ఇలా పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులో మనం బగారాకుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనం ఒక 2-3 వరకు మెంతులు కూడా వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఆనియన్స్ కూడా వేగిపోయాయి. కలర్ చేంజ్ అయ్యాయంటే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఇప్పుడు మనం మిక్సర్ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫిషెస్ని తీసుకున్నాం కదండి, వీటిని మనం సాల్ట్ వేసుకొని బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఒక 4-5 టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి. నేను చెప్పిన ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసిన విధంగా మీరు వేసుకొని ఇందులోకి మనం కలిపేసుకొని ఒక 15 మినిట్స్ వరకు పక్కన పసుపు యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. చేశాను కదా ఎంత వేసాను అనేది దాని ప్రకారం అందులోకి మనం 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగనివ్వాలి. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలైనా లేదంటే వెల్లుల్లిని ఈ విధంగా దంచుకొనైనా వేసుకోవచ్చు. అలాగే ఇందులోనే బండ పువ్వు వేసేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదండి, ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అలాగే ఇందులో మనం ఆల్రెడీ ఫిషెస్లో వేసేసుకున్నాం సాల్ట్, మీరు అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. ముందుగా మనం చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ రసం ఇందులో వేసేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత మనం ఫిషెస్ని వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి, ఎక్కువగా కలపకూడదు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం వాటర్ని వేసుకోవాలి. గ్రేవీకి తగ్గట్టు వాటర్ని వేసుకోండి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ధనియా పౌడర్, ఫిష్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఈ టైంలో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇది రైస్తో తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని నాన్ వెజ్ అండ్ వెజ్ అండ్ స్నాక్ రెసిపీస్ కోసం ఛానల్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.